Watch full episodes on Jio Hotstar. లగైతు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అయ్యమ్మా ఉన్నట్టుండి ఏమైందండి? ఈ ఫుర్ఫురి నగరానికి భూకంపం ఎలా వచ్చింది? ఏ భూకంపం, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు. ఏయ్ ఒట్టు ఒట్టు ఒట్టు. అయ్యమ్మా అయ్యో నేను అప్పడమైపోయాను. నేను వదిలిపెట్టను. ఓయ్ మిత్రమా, పుర్పురి నగరంలో మొదటిసారిగా భూకంపం వచ్చింది అంటే ఖచ్చితంగా ఇందులో ఏదో గడిబడి ఉందన్నమాటే.
ఫుర్ఫురి నగరంలో ఎంతో పెద్ద భూకంపం వచ్చిందన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఫుర్ఫురి నగరం భూకంపానికి ఎపి సెంటర్ అయింది. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇలాంటి భూకంపాలే ఇతర ప్రదేశాల్లో కూడా వచ్చాయి. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది? వేర్వేరు ప్రదేశాల్లో భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? మన వైజ్ఞానికులు అంటున్నారు చంద్రమండలం పైన ప్రకాశం తగ్గుతోందని, దాని ఆకారం మారిపోతుందని, అందువల్లే ఇవన్నీ జరుగుతున్నాయని. పెద్దనయ్య, మూన్లో ఏదో గడబడి ఉన్నట్టు కనిపిస్తుంది. అలా చూడండి, దాని ఆకారం కూడా తేడాగా ఉంది. శాంతించండి, శాంతించండి, అందరూ శాంతించండి. రాజులకు రాజు, మహారాజులకు మహారాజు, మహారాజు చంద్రమాన్ మీతో ఇప్పుడు మాట్లాడతారు. నా చంద్రవాసులారా, మీ అందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాల క్రితం నుండి భూమి మీద ఉన్న వైజ్ఞానికుడు డ్రాగో మన గ్రహం పైన వాళ్ళ స్పేస్ షిప్ సక్షన్ పంపుతో మన మట్టిని తవ్వి 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 బంగారాన్ని తయారు చేస్తున్నారు. ఆ బంగారాన్ని భూమి మీదకి తీసుకువెళ్తున్నారు. ఇప్పటిదాకా మనం నోరు తెరవకుండా ఉన్నాం, ఎందుకంటే దాని విలువ ఏంటో మనకి తెలియదు కాబట్టి. కానీ ఇప్పుడు తెలిసిపోయింది. మన గ్రహంలో మట్టి ఎంత తగ్గిపోతే మన జీవన పర్వతం కాంతి కూడా అంతగా తగ్గిపోతుంది. ఇక మన జీవితాలు ఆ కాంతితోనే ముడిపడి ఉన్నాయి. ఆ కాంతి ఆగిపోతే మనం కూడా ఆగిపోతాం. ఇక మనం చేతులు ముడుచుకుని కూర్చోకూడదు. ఇక మనం యుద్ధం చేసి వెంటనే ఆ సక్షన్ పంపుని నాశనం చెయ్యాలి. వాళ్ళు మన గ్రహం పైన మట్టిని తవ్వేస్తున్నారు. ఆ డ్రాగోన్ కూడా తరిమెయ్యాలి. కానీ మహారాజా, మనం యుద్ధం ఎలా చేయగలం? డ్రాగో మన స్నేహితుల్ని, బంధువుల్ని పట్టుకొని రోబోట్ సోల్జర్స్గా మార్చేశాడు. ఇప్పటిదాకా మాట్లాడు. ఎందుకు ఆపేశావు? మన రాజకుమారి చాందిని కూడా ఆ దుర్మార్గుడు తీసుకువెళ్లి తన గ్రహంలో రోబోట్ సోల్జర్గా మార్చేశాడు. యుద్ధంలో ఎవరు ఎవరికి స్నేహితులు, బంధువులు కారు. ఒకవేళ మనం ఈ రోజు రాజకుమారి చాందినితో కూడా యుద్ధం చేయాల్సి వస్తే చేసి తీరాల్సిందే. మనం వెనకడుగు వెయ్యకూడదు. మనం అందరం యుద్ధానికి వెళదాం. యుద్ధానికి సిద్ధం కండి. జై చంద్రభూమి! జై చంద్రభూమి! సరే, ఒక్కొక్కరుగా రండి. చంద్రవాసు లోపల కూడా వచ్చేశారు, దాడి చేస్తున్నారు. చంద్రవాసు లోపలకు కూడా వచ్చేశారు, చంద్రవాసు లోపలకు కూడా వచ్చేశారు. దాడి జరుగుతోంది, దాడి జరుగుతోంది.
డ్రాగోను చూసి భయపడండి, డ్రాగోను చూసి భయపడండి. ఈ మాట చెప్పి చెప్పి నేను విసిగిపోయాను, కానీ మీరు అర్థం చేసుకోవడం లేదు. జోనా వెళ్ళు, కమాండర్ సిని పిలువు. ఇప్పుడే వెళ్తున్నాను. కమాండర్ సి, కమాండర్ సి, కమాండర్ సి, కమాండర్ సి, కమాండర్ సి, కమాండర్ సి, కమాండర్ సి. చంద్రవాసులు లోపలికి వచ్చేసారు. చంద్రవాసులు లోపల కూడా వచ్చేసారు. దాడి జరుగుతోంది. చంద్రవాసులు లోపల కూడా వచ్చేసారు. ఇది నేను జోలా, నేను కమాండర్ సి. నాకైతే ఓయ్, సరైన బటన్ ఏదో తెలిసేంత వరకు మీరే బటన్ మీద చెయ్యి వేయొద్దు. ఇక్కడ శత్రువులు ఉన్నారు, ఇక్కడ శత్రువులు ఉన్నారు, ఇక్కడ శత్రువులు ఉన్నారు, ఇక్కడ శత్రువులు ఉన్నారు. అటాక్, అటాక్! సోల్జర్స్ అందరూ మోటుని అటాక్ చేయండి. ఇంకా ఎవరైనా మిగిలిన్నారా? ఓయ్, ఈ బటనే అనిపిస్తోంది. ఈ బటనే.
అదిరింది పెద్దన్నయ్య. ఇప్పుడు మిగిలింది మన ఇద్దరమే. అదిరింది. వీల్లేదు, నేను నిన్ను వదిలిపెట్టను. ఆ? డ్రాగో, ఈ పోరాటం ఇంతటితో అయిపోలేదు మోటు. అరే పతులు, నాకింకా సమోసాలు కావాలి, త్వరగా కాపాడండి. పతులు, సమోసాలు కావాలి, ఇంకా సమోసాలు కావాలి. పతులు, ఇంకా సమోసాలు కావాలి, త్వరగా. అరే తీసుకెళ్ళు ఈ సమోసాలు. మోటు, ఇవిగో సమోసాలు వచ్చాయి, తిను. మోటు, నువ్వు తప్పుకో, ఇప్పుడు నా వంతు. డ్రాగోను చూసి భయపడండి. వదులు, నన్ను వదిలిపెట్టు, లేదంటే నిన్ను వదిలిపెట్టు. సూపర్ గా ఉంది. మోటు పతులు, డాక్టర్ జట్కా, గసీటారామ్, ఇంకా చింగన్ సార్, మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. మీరు మాకు ఎంతో మేలు చేశారు. ఇది మా బాధ్యత అండి. ఇదిగో తీసుకోండి, మీకోసం ఒక బహుమతి. డ్రాగోను చూసి భయపడండి. Watch India's largest kids library only on Jio Hotstar.
Download the app now.